నీవు చప్పట్లు కొడుతూ నీవు వెలిగించిన దీపము ఆరని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాలం యొక్క పరిశుద్ధాత్మ కనిపెట్టు కూటానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దైవ సేవకురాళ్లకు అదే రీతిగా బ్రదర్స్కి సిస్టర్స్ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆత్మచేత నింపి అభిషేకించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను తీసి చదువుకొని మనము ముందుకు వెళ్దాం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ చదివినటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మీకు అన్నీ తెలిసిన వాక్యాలే, నేను కొత్తగా బోధించవలసిన వాక్యాలు ఏం లేవు. మీకు అన్నీ తెలిసిన వాక్యాలే. గత కొద్ది సంవత్సరాల నుంచి మరి దైవ సేవకుల ద్వారా, అపోస్తుల ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నారు, ఎంతగానో బలపరచబడుతూ ఉన్నారు.
ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మరి సమయంలో కొద్ది నిమిషాలు, నేను ఎక్కువసేపు వాక్యాన్ని చెప్పను, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎందుకంటే నాకు ఈ స్థలం కూడా కొంచెం కొత్తగా ఉంది. నేను ఇలా స్టేజ్ మీద ఇక్కడ ఇలాగా ఈ బలిపీఠం దగ్గర నించోవటం కూడా మొట్టమొదటిసారి కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అక్కడ రాయబడిన మాటను చదివినట్లయితే దేవుని బిడ్డలారా, స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు అవి. ఆయన ఇక్కడ ఒక దీపాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వెలుగునిచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. ఇప్పుడు సాధారణంగా మనము గుడిసెలలో నివసిస్తున్నటువంటి ప్రజలు దీపాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కరెంటు లేని ప్రాంతాల్లో ఎక్కువగా దీపాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు ఆ దీపాన్ని గురించి ఉద్దేశించి ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మనుష్యులు దీపం వెలిగించి ఎక్కడ పెట్టరంట, కొంచెం కింద పెట్టరు. ఇంకో చోట లూకాసు వార్త మనము ఇంకో చోట ఏమని ఉందంటే, మంచం కింద పెట్టరు, లేకపోతే దీపాన్ని బోర్లించి ఏదైనా ఒక వస్తువుని పెట్టి దాని కింద పెట్టరు అని లేఖనాల్లో సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ప్రభు ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, మనుష్యులు దీపము వెలిగించి, ఈ దీపము వెలగాలి అంటే ఎక్కడ పెట్టాలి ఆ దీపాన్ని? ఇంటనున్న వారందరికీ కూడా వెలుగునివ్వాలి అంటే ఆ దీపము ఎక్కడ పెట్టాలంటే దీప స్తంభం మీదనే పెట్టాలి. ఇప్పుడు ఇంటనున్న వారందరూ అనగా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ దీపం వెలుగునిస్తుంది. ఆ దీపము ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ వెలుగు కనబడాలి అంటే ఒక ఎత్తైన స్థలములో దీపాన్ని పెట్టాలి. ఆ దీపాన్ని ఎత్తైన స్థలములో పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ దీపం వెలుగునిస్తుంది. ఇప్పుడు వెలుగునిచ్చేటువంటి ఆ దీపము ఇంటనున్న వారందరికీ వెలుగునివ్వాలి అంటే దీప స్తంభం మీదనే పెట్టాలి. ఇంటనున్న వారు అనగా దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ఇంట్లో నివసిస్తున్నటువంటి వారే. ఇల్లు అనగా దేవుని సంఘము. సంఘములో ఉన్న వారందరికీ దీపం వెలుగునిస్తూ ఉంది. సంఘములో ఉన్నటువంటి బిడలందరూ కూడా వెలిగించబడాలి అంటే ఆ దీపం ఎక్కడ ఉండాలి అంటే ఎత్తైన ఒక స్తంభం మీద పెట్టాలి. ఈ స్తంభం ఏమిటి అని మనం బైబిల్లో గమనిస్తే దేవుని బిడ్డలారా, ఒక ఎత్తైన స్తంభము. ఆ ఎత్తైన స్తంభం మీద పెట్టినప్పుడు మాత్రమే ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆ వెలుగులో నడిపించబడతారు, ఆ వెలుగులో సంచరిస్తారు, ఆ వెలుగులో ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని పట్టుకోగలుగుతారు. ఆ వెలుగులో ఇంట్లో ఉన్నటువంటి ప్రతీది కూడా కనులకు కనబడేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు ఈ దీపం ఎక్కడ పెట్టాలి అంటే ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగునిచ్చుటకై దీపము స్తంభం మీదనే పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్తంభం అనగా ఏమిటి అంటే, స్తంభం అనేది ఎత్తుగా ఉంటుంది. దీపం పెట్టాలి అంటే ఒక ఎత్తైన ప్రదేశంలోనే పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెడితే దీపం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగు ఇవ్వదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగు కావాలి అంటే దీపం యొక్క వెలుగులో, ఆ యొక్క దీపం యొక్క వెలుగులో నడిపించబడాలి అంటే స్తంభం మీదే పెట్టాలి. ఇప్పుడు ఈ స్తంభం అనేది ఏమిటి అంటే, ఎత్తైన స్తంభము అనేది దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగు కావాలి అంటే ప్రార్థన అనే స్తంభం మీదనే దీపాన్ని పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనే స్తంభం మీద దీపాన్ని పెడతావో, ఈ సంఘాన్ని ప్రార్థన ద్వారా కడతావో, ఈ సంఘములో ఉన్న వారందరూ కూడా వెలిగించబడాలి అంటే ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన అనేది లేకపోతే ఈ ఇంటిలో ఉన్నటువంటి వారందరూ వెలిగించబడలేరు. ఈ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా వెలిగించబడాలి అంటే ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన అనే స్తంభం మీద పెట్టినప్పుడు మాత్రమే ఇంట్లో ఉన్న వారందరూ కూడా వెలుగును ఆస్వాదిస్తారు. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి ఆ దీపాలు వెలిగించబడతాయి. ఇప్పుడు దీపాలు వెలిగించబడాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ స్తంభం మీద పెట్టాలి. ఇల్లు అనగా సంఘము, సంఘములో ప్రార్థన అనే జీవితం మీద ఆ దీపాలు పెట్టినప్పుడు దీపాలు వెలుగునిస్తాయి. బైబిల్లో దీపాలు గమనిస్తే చాలా రకాలైనటువంటి దీపాలు ఉన్నాయి. సామెతల గ్రంథంలో నుంచి ఒక మాటను తీసి చదువుకుందాం. సామెతల పుస్తకము 20వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి దీపం ఏమిటి అంటే నరుని ఆత్మ. ఇప్పుడు దీపాలు వెలిగించబడాలి అంటే దేని మీద కట్టాలి, దేని మీద పెట్టాలి? ప్రార్థన. ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా దీపాలన్నీ కూడా వెలిగించబడతాయి. ఇప్పుడు ఆ దీపం యొక్క వెలుగులో ఇంట్లో ఉన్న వారందరూ కూడా వెలుగును అనుభవిస్తారు. ఇక్కడ బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. దీపాలలో మొట్టమొదటి దీపం ఏది అంటే నరుని ఆత్మ. మనం గమనిస్తే దేవుడు ఆదిలో నరుని సృజించినప్పుడు నేల మంటితో నరుని సృజించాడు. నరుని సృజించిన తర్వాత అతని యొక్క నాసికా రంధ్రాలలో జీవాత్మను ఊదాడు. ఇప్పుడు ఆ మనిషి యొక్క దేహంలో ఏం పంపబడింది అంటే జీవ ఆత్మ. ఆ జీవాత్మ పంపబడనంత వరకు ఆ మనిషికి జీవం లేదు. ఆ మనిషి చనిపోయిన మనిషిలాగే ఉన్నాడు. ఆ మట్టి దేహం కదలకుండానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆ మాటను మనం చదివితే నరుని ఆత్మ అంట యెహోవా పెట్టిన దీపము. యెహోవా పెట్టిన ఆ దీపం అంట అంతరంగాలన్నిటిని కూడా పరిశోధిస్తూ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. నరుని ఆత్మ అనేది ఒక దీపము. ఆత్మ అనేది మనుషులకొక్కలకి మాత్రమే ఉంటుంది. ప్రతి మనిషి కూడా శరీరము, ప్రాణము, ఆత్మ అనే 3 ఉంటాయి. అందుకనే తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు అంటారు, ప్రాణాత్మ శరీరములు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలంట. ప్రతి మనిషి కూడా ప్రాణము, ఆత్మ, శరీరం 3 ఉంటాయి. కానీ జంతువులకి ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. శరీరం ఉంటుంది, శరీరము ప్రాణం ఉంటుంది. కానీ జంతువులకు, పక్షులకు ఆత్మ ఉండదు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నరులకు మాత్రమే దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే సామెతల పుస్తకంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ ఆత్మ అనేది దేవుడు పెట్టినటువంటి దీపము. అందుకని ఈ ఆత్మను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఆత్మను మనము నిత్యము వెలిగిస్తూ ఉండాలి, వెలిగించుకునే వారిగా మార్చబడాలి. ఈ లోకంలో డబ్బు ఈ ఆత్మకు సమం కాదు. మనకు కలిగినటువంటి ఆస్తి, అంతస్తులు దీనికి సమంగా కాదు. ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఈ ఆత్మ అనేది దొరకదు. ఆస్తి, అంతస్తులున్న, బిల్డింగులున్న, అందమున్న దేవుని బిడ్డలారా, ఆత్మ అనేది చాలా విలువైనది. దేవుడు పెట్టినటువంటి ఆత్మ అనేది చాలా విలువైనది. విలువ కలిగినటువంటి ఆత్మను మనం ఏం చేయాలంటే నిత్యము కాపాడుకుంటూ ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ అనేది చాలా విలువైనది. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే దేవుడు అంటున్నాడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు ఈ ఆత్మ దేనికి సాదృశ్యంగా దేవుడు పోల్చాడు అంటే దీపానికి సాదృశ్యంగా పోల్చాడు. అంటే ఈ ఆత్మ నిత్యము వెలుగుతూ ఉండాలి, అనేకులకు వెలుగునిచ్చేటువంటి దీపంగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ అనేది దీపానికి సాదృశ్యంగా పోల్చాడు దేవుడు.
ఈ దీపాన్ని ఏం చేయాలంటే నిత్యము వెలుగుతూ ఉండేటట్లుగా దీన్ని వెలిగిస్తూ ఉండాలంట. దీనిని త్రాగి ఈ ఆత్మను పాడు చేసుకోవద్దు. లోకములో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దీనికి అంటించుకొని దీన్ని పాడు చేసుకోకూడదు. ఆత్మ అనేది చాలా విలువైంది. శరీరము కంటే కూడా నరుని ఆత్మ అనగా ఆత్మ అనేది చాలా విలువైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, చాలా విలువ కలిగినటువంటి ఈ ఆత్మ దీపాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఉండాలంట. ఈ ఆత్మ దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. ఈ ఆత్మ దీపము అనేకులకు వెలుగునిచ్చే దీపంగా మార్చబడాలి. అందుకని యేసు ప్రభు అంటాడు, నేను లోకమునకు దీపమునై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ యేసయ్య దీపంగా ఉన్నటువంటి యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో సంచరించి దేవుని సువార్త ప్రకటించి ఈరోజు అనేక మంది ప్రజలకు వెలుగుగా మార్చబడ్డాడు. అనేక మంది ప్రజలకు వెలుగుగా మార్చబడి అనేకులను వెలిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దీపం గనక వెలిగించబడితే ఈ దీపం ద్వారా అనేక దీపాలు ప్రకాశిస్తాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే విశ్వాసులుగా ఉన్నటువంటి మనము కూడా దేవుడిచ్చినటువంటి ఆత్మ చాలా విలువైంది. విలువ కలిగినటువంటి ఈ ఆత్మను ఏం చేయాలంటే మనం వెలిగించబడాలి, అనేకులకు వెలుగునివ్వాలి. విశ్వాసిగా ఉన్నటువంటి నీవు వెలుగుతూ ఉండాలి, వెలిగించబడాలి, అనేకులకు వెలుగునిచ్చేటువంటి ఒక వెలుగుతూ ఉన్నటువంటి దీపంగా మార్చబడాలి. నీ దీపం వెలుగుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు వెలిగించబడుతూ ఉన్నారా? నిన్ను బట్టి నీ యొక్క బంధువులు వెలిగించబడుతూ ఉన్నారా? నిన్ను బట్టి దేవుని ఎరగనటువంటి ప్రజలు వెలిగించబడుతూ ఉన్నారా? ఇంతకీ నీ దీపం వెలుగుతూ ఉందా? దేవుడు ఎంతో విలువ కలిగినటువంటి ఆ యొక్క ఆత్మనిచ్చాడే, ఆ ఆత్మదీపం నీలో వెలుగుతుందా? ఆ ఆత్మదీపం వెలగనంత వరకు నీవు చీకట్లోనే ఉన్నావు, లోకంలోనే ఉన్నావు, పాపంలోనే ఉన్నావు. నీవు నిజంగా దేవుని ఎరిగినటువంటి బిడ్డవైతే ఇదిగో దేవుడిచ్చినటువంటి నీ యొక్క ఆత్మ దీపాన్ని రోజు రోజుకు వెలుగుమయంగా మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ దీపాన్ని అంట మనము నిత్యము వెలిగిస్తూ ఉండాలంట. ఇంతకీ ఈ దీపం వెలుగుతూ ఉండాలంటే ఏం చెయ్యాలి? ఈ ఆత్మదీపం వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్లో నుంచి తీసి చదువుదండి. నిర్గమాకాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. మరియు దీపము నిత్యము, ఒకరోజు కాదు, నిత్యము, ప్రతి దినము, ప్రతి క్షణము వెలిగించబడినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, ఆత్మ అనేటువంటి దీపం వెలగాలి అంటే ఇక్కడ ఏది అవసరం అని మనం చదివితే ఈ దీపం ఎలా వెలగాలంటే నిత్యము వెలగాలంట. అక్కడ రాయబడిన మాట అదే 20వ వచనంలో, మరియు దీపము నిత్యము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, బ్రతుకు దినములన్నిట కూడా ఈ నరుని యొక్క ఆత్మ దీపాన్నంట మనం వెలిగిస్తూ ఉండాలంట. ఇంతకీ ఈ యొక్క ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి అంటే ఏం చేయాలి అంటే అక్కడ రాయబడిన మాట, అచ్చము దంచి తీసినటువంటి ఒలీవల నూనె తేవలెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం తేవాలంట? దంచి తీసిన ఒలీవల నూనె. ఈ నూనె అనేది దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు, ఆ విషయాన్ని గుర్తుపట్టండి.
ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. పరిశుద్ధాత్మ అనేది మన ఆత్మని శుద్ధీకరించి మనల్ని ఒక పవిత్రమైన మార్గంలోనికి నడిపించేది పరిశుద్ధాత్మ. ఆత్మ అనేది దేవుడు భూమి మీద పుట్టించిన ప్రతి వారిలో కూడా మనుషులలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ అనేది వేరు, పరిశుద్ధాత్మ అనేది వేరు. పరిశుద్ధాత్మ అనేది పవిత్రమైనది. మనుషుల ఆత్మలన్నీ కూడా అపవిత్రమైనవి. అందుకనే ఆత్మ వేరు, అపవిత్రాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఆత్మ అంటే మనం మామూలుగా ఉంటే దాన్ని ఏమంటారంటే ఆత్మ అంటారు. అంటే ఈ గుండెల్లో దేవుడు జీవ ఆత్మను ఊదాడు కదా, ఒక గాలి ఉంటుంది గుండెల్లో, దానిని ఏమంటారంటే ఆత్మ. గుండె ఆగిపోయినప్పుడు ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. ఈ ఆత్మ దేవునిదంట. అది ఆరిపోయిన తర్వాత దేవుని యొద్దకు వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ దీపం వెలిగించబడాలి అంటే ఈ యొక్క ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండాలి. నూనె అనగా పరిశుద్ధాత్మ అభిషేకము. పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ దీపం నిత్యము వెలిగించబడుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడితే నీ దీపము నిత్యము ప్రకాశిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడితే నీ దీపము ఎన్నడూ కూడా ఆరిపోదు. ఎన్నడూ కూడా నీ దీపము ఆరిపోకుండా వెలిగించబడుతూ ఉండాలి అంటే నీ దీపములో ఏమి ఉండాలి అంటే నూనె అనబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటావో ఆనాటి నుంచి నీ యొక్క ఆత్మ దీపము నిత్యము, ఒక్కరోజు కాదు, పరిశుద్ధాత్మను పొందుకుంటే నిత్యము ఆత్మ దీపాలు ఏం చేస్తాయంటే వెలిగించబడుతూ ఉంటాయంట. హల్లెలూయా. ఎంతమంది ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేని వారు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. యథార్థంగా పరిశుద్ధాత్మను పొందుకోలేదు అన్నవాళ్ళు ఇంకా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. అపోస్తుల దినాలు, అపోస్తుల కార్యాల్లో మనకు తెలుసు, తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఏం చేయాలంట? ఏం చేయాలి? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనమో 7వ వచనమో చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత 40 దినాల వరకు శిష్యులందరికీ కనబడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. కొన్ని విషయాలు చెప్తూ ఏమంటున్నాడంటే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యెరూషలేము అనగా సంఘము. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేనటువంటి నీవేం చేయాలి అంటే సంఘములో ప్రతి శనివారం ప్రార్థన కూడికలో పాలు పొంది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టాలి. ఏమిటి ఆ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ అనే వాగ్దానము, పరిశుద్ధాత్మ అనే వరము. ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ వరము కొరకు మనం కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాము. ఈ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న తర్వాత అంట మన దీపాలు నిత్యము వెలిగించబడుతూ ఉంటాయంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ఆత్మ దీపము నరుడికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ వెలిగించబడాలంటే నరుని ఆత్మకు పరిశుద్ధాత్మ తోడై ఉండాలి.
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఒక మనిషిలోనికి వస్తుందో ఆ మనిషి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న నాటి నుంచి దినదినము వెలిగించబడతాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత లోకము యొక్క ఆశలకు దూరం అయిపోతాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత లోకానికి దూరంగా మార్చబడతారు. ఎప్పుడైతే మనము ఆటోమేటిక్గా లోకానికి దూరంగా ఉంటామో, పాపానికి దూరంగా ఉంటామో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిత్యము వెలుగుమయంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాట, దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి అంటే, దీపం నిత్యము వెలుగుతూ ఉండాలంటే పరిశుద్ధాత్మ అనబడుతున్నటువంటి ఒలీవల నూనె మనలో ఉండాలి. మనలో ఆ నూనె అనబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడంట ప్రతి దినము ప్రతి క్షణము ఆత్మదేవుడు మన శరీరాలను మన ప్రాణాలను వెలిగిస్తూ ఉంటాడు. వెలిగించబడినటువంటి ప్రాణాలు, వెలిగించబడినటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయో అవి పాపానికి లోనైపోతాయి. ఈ పాపానికి లోనైపోతున్నటువంటి ఈ శరీరాల నుంచి నువ్వు విడిపించబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నీకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనేక సత్యాలను బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక నిత్యమైనటువంటి జీవ మార్గంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ లేనంత వరకు నీవు బలహీనుడవే. రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, అటువలే ఆత్మ మన బలహీనతలను చూసి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మానవులుగా ఉన్నటువంటి మనమందరం బలహీనులమే. 20 రోజులు ఉపవాసాలున్నా, 30 రోజులు ఉపవాసాలున్నా, 40 రోజులు ఉపవాసాలున్నా మనం బలహీనులమే. ఒక్కసారిగా నేను ఆత్మీకంగా ఎదగాలని 30 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత నువ్వు ఆటోమేటిక్గా పడిపోతావు. కానీ నువ్వు పరిశుద్ధాత్మను కనుక పొందుకుంటే నీ ప్రతి బలహీనతలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడంట. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మనకి ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అటువలే పరిశుద్ధాత్మయు మన బలహీనతలను చూచి, పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే ఏ మనిషిలో ఏ లోపం ఉందా, ఏ మనిషిలో ఏ బలహీనత ఉందా, ఏ మనిషిలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయో వాటిని చూస్తాడు. వాటిని చూసి ఆయన సహాయము చేసి మనకి ప్రార్థన ఎలాగ చేయాలో తెలియకపోయినా ప్రార్థన నేర్పిస్తాడు. ఎలాగ దేవుని వాక్యాన్ని చదవాలో తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. అందుకనే అటువలే పరిశుద్ధాత్మయు మన బలహీనతలు చూసి మనకు సహాయం చేస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నరుని ఆత్మ వెలిగించబడాలి అంటే దేవుని ఆత్మతో నింపబడాలి. ఈ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే పరిశుద్ధాత్మ అనబడుతున్నటువంటి నూనెతో మనము అంటుకట్టబడి ఉండాలి. హల్లెలూయా. దీపాలు వెలిగించబడాలి అంటే అచ్చము దంచి తీసినటువంటి ఒలీవ నూనె ఉండాలి. దీపాలు నిత్యము వెలిగించబడుతూ ఉండాలంటే దేవుని బిడ్డలారా నూనె అనబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే,
పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా కూడా వ్యర్థమే. అపోస్తులైనటువంటి డేవిడ్ రాజయ్య గారు ఏం నేర్పిస్తాడంటే, దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకోకపోతే ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటానికి రండి. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కోటంలో పాలు పొందే మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు బ్రతికి కూడా వేస్ట్. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు బ్రతికి వేస్ట్. నీరు లేనటువంటి ఆ బావిలో దూకైనా సావు. పరిశుద్ధాత్మ కొరకు ప్రయాసపడు. దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఒక వైరాగ్యం నీకు ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకొనే ఆ యొక్క ఆశ నీలో ఉండాలి. పరిశుద్ధాత్మను నేను ఎలాగైనా పొందుకోవాలి, ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా భరించి పరిశుద్ధాత్మను పొందుకో అని చెప్తారు. హల్లెలూయా. మంచి ఎండాకాలంలో దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మను పొందుకోని వాళ్ళని మోకాళ్ళ మీద పెడతారు. మోకాళ్ళ మీద పెట్టి అక్కడ కొన్ని రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు వేసి లేకపోతే ఉసుకేసి దాని మీద మోకరించి చేతులెత్తి అడగండి పరిశుద్ధాత్మను అడగండి, వేడుకొనండి, పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని మోకాళ్ళ మీద నించోబెట్టి ఎత్తిన చేతులు దించకుండా ఆ మోకాళ్ళ కింద కూడా కొంత ఉసికే రాళ్ళు అవి వేసేసి ఇంకొంచెం ఆసక్తి ఎక్కువైద్దేమో అనేసి అలా ప్రార్థన చేస్తారని ఆది కాలంలో అలాగ చేసేవారు. అంటే వాళ్ళ ప్రయాస ఏమిటి అంటే ఎలాగైనా సరే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఎలాగైనా సరే ఆత్మ అభిషేకముతో నింపబడాలి. ఆత్మ లేకుండా ఎన్ని కార్యాలు చేసినా కూడా వ్యర్థమే. ఒక మాట వాస్తవంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ లేని వారిని పరిచర్యలో ఇస్తరాకులు కూడా వెత్తనీయరంట. పరిశుద్ధాత్మ లేకపోతే పరిచర్య చేసేటప్పుడు ఆ యొక్క వంట పరిచర్య చేసేటప్పుడు దేవుని బిడ్డలారా ఆ వంట పరిచర్య చేయటానికి కూడా యోగ్యులు కాదంట ఆత్మ పొందుకోకపోతే. బైబిల్ ఏమని చెప్తుందంటే ఆత్మ పొందుకొని పరిచర్య చేయాలంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారిని టీపీఎంలో ఉన్నప్పుడు యేసన్న గారు పరిచర్య చేస్తూ ఉన్నాడంట. ఉరుకులు పరుగులు తీసుకుంటా పరిచర్య చేస్తూ ఉంటే ఒక దైవజనుడు పిలిచి, ఏరా యేసన్న, నువ్వు ఈ వంతున పరిచర్య చేస్తున్న పరిశుద్ధాత్మను పొందుకున్నావా అని అడిగాడంట. అప్పుడు యేసన్న గారు చెప్పారంట, లేదయ్యా నేను పొందుకోలేదని చెప్పినప్పుడు, నువ్వు అర్జెంటుగా ఇదిగో ఏ పరిచర్య చేయబాకు, నీ పరిచర్య తీసి పక్కన పెట్టు, మొదట పరిశుద్ధాత్మను పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే నువ్వు పరిచర్య చేయి. పరిశుద్ధాత్మ లేకుండా ఏ పరిచర్య చేయొద్దు. పరిశుద్ధాత్మ లేకుండా ఏది కూడా నువ్వు చేయొద్దు. మొదట పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకో. ఈ కొత్త నిబంధన సంఘానికి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త నిబంధన సంఘ విశ్వాసులకు పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా కొత్త నిబంధన సంఘము సంపూర్ణతలోనికి రాదు. పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా ఈ సంఘం దేవుని రాకడకు ఎత్తబడలేదు. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నీవు విడవబడతావు. ఇప్పుడే ఒకవేళ దేవుని రాకడ వచ్చినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకోలేదని చేతులెత్తిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడవబడతారు. దేవుని రాకడలో దేవుడు వచ్చినప్పుడు విడవబడిన వారి పరిస్థితి బహు దారుణంగా ఉంటుంది. ఈరోజు నువ్వు విడవబడే గుంపులో ఉన్నావా, ఎత్తబడే గుంపులో ఉన్నావా? ఒకవేళ ఇంకా నీలో పరిశుద్ధాత్మ లేకపోతే దాని కొరకు ప్రయాసపడు. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా విడవబడతారు. పరిశుద్ధాత్మ మనకు ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పిస్తుంది, ఎలాగ ఇతరులతో మాట్లాడాలో నేర్పిస్తుంది. దైవిక జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆనాడంట స్టెఫెను కృపతో నిండిన వాడే, ఆత్మ బలముతో నిండిన వాడే
దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ వాక్యాలు వారి గుండెల్లో నొచ్చుకుపోయి, వారి హృదయాలకు నొచ్చుకుపోయి, వారు ఆ వాక్యాల ద్వారా వారు ఆ యొక్క నొచ్చబడినటువంటి ఆ పాపాలు ఒప్పుకోకుండా అలాగే ఉండి ఆయన మాట్లాడుతున్న, స్టెఫెన్ మాట్లాడుతున్న ఆ మాటలు ఒక్కొక్క మాట గుండెల్లో గుచ్చుతూ ఉంటుంటే వారు ఆత్మీకంగా రక్షణ పొందకుండా భౌతికంగా స్టెఫెన్ని రాళ్ళు తీసుకొని కొడుతూ ఉన్నారంట. ఈ స్టెఫెన్ని రాళ్ళు తీసుకుని కొడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన ఆ రాళ్ల మధ్యలో కూడా, ఆ రాళ్ల మీద కూడా మోకరించి ప్రార్థన చేస్తూ, అయ్యా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని బిడ్డలారా, ఆకాశము తెరవబడిందంట. ఆకాశము తెరవబడి యేసయ్య సింహాసనం కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి యేసయ్య అంట అలాగ లేచి నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపబడితే నీకు దైవిక జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ఆత్మతో నింపబడితే నువ్వు ఎవరితో ఎలాగ మాట్లాడాలో తెలుసుకోగలుగుతావు. ఆత్మతో నింపబడితే నీ క్రియలలో ఒక మార్పు వస్తుంది. ఆత్మతో నింపబడితే నీ జీవిత విధానం మార్చబడుతుంది. నువ్వు ఆత్మతో నింపబడినంత వరకు శరీర సంబంధంగానే ఉంటావు. ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలలో పరిచర్య చేస్తూ ఉన్నారంట. అందరూ పరిచర్య చేస్తూ ఉంటుంటే గ్రీకు దేశస్థులు విధవరాండ్లను చిన్న చూపుతో చూస్తున్నారంట. పరిచర్య చేస్తున్నటువంటి వారిని గ్రీకు దేశస్థులు వేరే వారిని చిన్న చూపుతో చూస్తున్నారంట. చిన్న చూపుతో చూస్తూ వారి మధ్య కలహాలు చెలరేగుతూ ఉంటుంటే ప్రధాన అపోస్తులుడుగా ఉన్నటువంటి పేతురు, యోహాన్లు ఏం చేశారంటే, ఇదిగో వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టండి. మొదట ఈ పరిచర్య చేయడానికి దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారు, దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి వారిని తెచ్చి ఈ పరిచర్యలు వాళ్ళకు అప్పగించండి. అంటే ఆత్మ జ్ఞానము లేకుండా పరిచర్య చేస్తే గొడవలు వస్తాయి. పరిశుద్ధాత్మ లేకుండా పరిచర్య చేస్తే సమస్యలు ఎదురవుతాయి. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎంత పరిచర్య చేసినా కూడా ఆ పరిచర్యలో ఏదో ఒక లోపం కనబడిద్ది. ప్రధాన అపోస్తులుగా ఉన్నటువంటి పేతురు, యోహాన్లు ఏం చేశారంటే, ఇదిగో ఆ గ్రీకు దేశస్తుల్ని, ఆ విధవరాండ్లని చిన్న చూపుతో చూస్తూ పరిచర్యలో లోపాలు కనబడుతున్నాయి కదా, వారందరిని తీసేసి ఆత్మతో జ్ఞానంతో నింపినటువంటి కొంతమంది దైవ జ్ఞానం కలిగినటువంటి వారిని తెచ్చి పరిచర్యలో పెట్టు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త నిబంధన సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అయి ఉంది. కొత్త నిబంధన సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఎలాగైనా సరే పరిశుద్ధాత్మను పొందుకునే ఆ యొక్క మనస్సు మనందరికీ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మను పొందుకోలేనటువంటి వారు ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా ప్రతి శనివారం సమయానికి వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. కనిపెట్టేటప్పుడు ఎలా కనిపెట్టాలంటే, పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఒక్కొక్కటి ఒప్పుకుంటే ఆ పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత ప్రభు ఏం చేస్తాడంటే, నీ హృదయాన్ని చూసి, నీవు ఒప్పుకుంటున్నటువంటి ఆ యొక్క ఒప్పుకోలును చూసి ఆయన ఏం చేస్తాడంటే నీ మీద కనికరించి, సామెతల పుస్తకంలో ఉంటుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలంటే మొదట మనలో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైనటువంటి అక్రమాలన్నీ కూడా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు, ఒప్పుకుంటారు విడిచిపెట్టరు.
ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం దిగి వస్తుంది. ఆ దేవుని కనికరాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన మీద కనికరించి మన మీద జాలి చూపి తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించిన తర్వాత మనకి ఎలాగ ప్రార్థన చేయాలో నేర్చుకుంటాము, ఎలాగ ఇతరులతో మాట్లాడాలో నేర్చుకుంటాము, ఎలా దైవిక జ్ఞానం కలిగి ఉండాలో నేర్చుకుంటాము. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే కలుగుతాయి. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ అందుకనే ఆ మాట రాయబడి ఉంది, దీపం నిత్యము వెలుగుతూ ఉండాలంటే నూనె ఉండాలి ఆ దీపానికి. వెనకటి కాలంలో దీపాలు వెలిగించాలి అంటే దీపాలకి నూనె వాడేవాళ్ళు. ఈ మధ్య ఏం చేస్తున్నట్టు కిరోసిన్ వాడుతూ ఉన్నారు, కానీ ఆ రోజుల్లో నూనె ఉండేది కనుక నూనె వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ దీపం వెలగాలి అంటే ఏం చేయాలి? నూనె పోయాలి. నూనె లేకపోతే దీపం వెలగదు. ఇప్పుడు మనం వెలుగుతూ ఉండాలి అంటే, ఇతరులకు వెలుగునిచ్చే దీపాలుగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ అనబడుతున్నటువంటి ఆ నూనె మనలో ఉండాలి. ఆ నూనెతో మనం నింపబడాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి దీపం ఏమిటి అంటే నరుని ఆత్మ. రెండవది తీసి చదువుదండి, రెండవ దీపం గురించి తీసి చదువుదండి. కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమిటి అంటే వాక్యం అనే దాన్ని దేవుడు దీపంగా పోల్చాడు. వాక్యం అనేది ఏమిటి? దీపము. ఇప్పుడు నీ అడుగులు చక్కగా నడవాలి అంటే వాక్యం ద్వారా నువ్వు కట్టబడాలి. ఈ వాక్యం అనేది రెండవదిగా దీపానికి సాదృశ్యంగా ఉంది. అందుకని అక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. ఇప్పుడు ఈ పాదాలు ఒక చక్కని మార్గంలో నడిపించబడాలి అంటే వెలుగు లేకుండా నడవలేవు. ఇప్పుడు ఆ పాదాలకు వెలుగునిచ్చేటువంటి ఆ దీపం ఏమిటి అంటే దేవుని వాక్యము. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం రోజు చదువుతూ ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఏమనుందంటే దేవుని వాక్యం గురించి ఒక చక్కటి మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం తీసి చదువుదండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవారును వాటిని వినేవారు అందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటను గమనిస్తే దేవుని బిడ్డలారా, రెండవ దీపం ఏమిటి? సమయము సమీపించిన కొలది ఈ యొక్క గ్రంథములో ఉన్నటువంటి ప్రవచన వాక్యాలను చదువుతూ ఉండాలంట. వాక్యాన్ని రోజు చదువుతూ ఉండాలి. ఒకవేళ చదవడం రాకపోతే పిల్లల చేతైనా చదివించుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే సమయం రాబోతుంది. ఏమిటి ఆ సమయం అంటే ప్రభు రాకడ దినం త్వరగా రాబోతూ ఉంది. ఆయన త్వరగా మేఘాల మీద రాబోతూ ఉన్నాడు. ఇదిగో సమయము కొంచెమే ఉంది, సమయం బహు కొద్దిగా మాత్రమే ఉంది. ఆయన వాకిటనే నిలిచి ఉన్నాడు. ఆయన వాకిటన నిలిచి ఉండి తన ఇంటిని విడిచి మన కొరకు రాబోతూ ఉన్నాడు. ఇదిగో సమయము లేదు కనుక దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే దేవుని వాక్యాన్ని చదవాలి. సమయం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవటం వలన ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. చదవడం వలన, వినడం వలన, గైకొనడం వలన ఒక్కొక్క పాయింట్ గురించి చదివితే ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి.
వింటే ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? విన్న వాక్యాన్ని గైకొంటే, అంటే శరీరములో దేహంలో వాటిని మన శరీరంలో క్రియారూపకంగా దాల్చితే, అంటే గైకొంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. దేవుని వాక్యానంట చదివితే హృదయాలు వెలిగించబడతాయంట. దేవుని వాక్యాన్ని చదివితే మనలో ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయంట. దేవుని వాక్యాన్ని చదివితే మనలో ఒక ఒప్పుకోలు జీవితం వస్తుంది. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి. రోజు చదవాలి. అది ఎంత చదివినా కానీ అదొక పెద్ద ఓట. నువ్వు ఎంతగా అయితే దేవుని వాక్యాన్ని చదువుతావో అంతగా నీ యొక్క ఆత్మ బలపడిద్ది, అంతగా నువ్వు దైవిక జ్ఞానముతో నింపబడతావు. దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. యోహాను సువార్తమానంలో ఏమనుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, దేవుడు వాక్యమై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం అనేది ఏమిటంట? దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనము చదివినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు ఆ దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యం నిన్ను సరిచేస్తుంది, దేవుని వాక్యం నిన్ను ఒక మార్గములో నడిపిస్తుంది, దేవుని వాక్యం నిన్ను కట్టుతుంది, దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఈ బలపరిచే వాక్యాన్ని రోజు చదవాలంట, రోజు ధ్యానించాలంట, దాని ప్రకారం నడిచేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చదివితే దేవుని బిడ్డలారా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకరోజు ఒక దైవజనుడంట బైబిల్లో ఉన్నటువంటి తప్పులు వెతుకుదామని బైబిల్ చదువుతూ ఉన్నాడంట. బైబిల్ పట్టుకొని తెగ తిరుగుతున్నారు కదా, 24 గంటలు మందిరానికి వెళ్తున్నారు, ఎందుకు ఇంతగా బైబిల్ ఇంతగా ప్రజల మీద అంతగా దీంట్లో ఈ బైబిల్ను పట్టుకొని ఎందుకు ప్రజలు ఇలాగ నడిపించబడుతున్నారని ఒక దైవజనుడు, అంటే అతను రక్షించబడక ముందంట బైబిల్లో లోపాలు ఉన్నాయేమని చదువుతూ ఉన్నాడంట. బైబిల్ చదువుతూ ఉంటుంటే దేవుని బిడ్డలారా, బైబిల్లో లోపాలు లేవు కానీ తనలో ఉన్న లోపాలన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటి బయలుపరుస్తూ ఉన్నాడంట. బైబిల్లో లోపం ఉందేమో, బైబిల్లో లోపాలు ఉన్నాయేమని బైబిల్ చదువుతున్నప్పుడు అంట ఆ భక్తునికి అతనిలో ఉన్న లోపాలన్నీ కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడంట. అతనిలో ఉన్న లోపాలన్నీ చూపిస్తూ ఉంటుంటే వెంటనే పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందుకొని అదే బైబిల్ పట్టుకొని దేవుని సువార్త ప్రకటించడానికి బయలుదేరాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము శక్తి కలిగింది, దేవుని వాక్యము బలము కలిగింది. అది ఎటువంటి వారినైనా సరే, దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము వంటిది. 2 విధాలుగా అది ప్రాణాత్మ శరీరాలను, మూలుగులను, నరాలను, కండరాలను తెంచుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తిలో క్రియ చేస్తూ ఉంది దేవుని వాక్యం. అందుకని ఈ దేవుని వాక్యాన్ని రోజు కూడా చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. నీకు ఎలా నడవాలో తెలియదా? దేవుని వాక్యాన్ని చదువు. ఎలాగే ఇతరులతో మాట్లాడాలో తెలియదా? దేవుని వాక్యాన్ని చదువు. నీకు ఎటు తోచని పరిస్థితుల్లో ఉంటున్నావా? దేవుని వాక్యాన్ని చదువు. ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్నటువంటి వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే మనం దేవునితో మాట్లాడతాము, దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతి దినచర్యలో మనం దేవునితో ఎలాగైతే మాట్లాడతామో దేవుడు కూడా మనతో మాట్లాడాలి. నువ్వు దేవునితో మాట్లాడితే సరిపోదు, దేవుడు నీతో మాట్లాడాలి. నీవు దేవునితో మాట్లాడాలంటే మోకరించి ప్రార్థన చెయ్యి. మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో మాట్లాడతావు. దేవుడు నీతో మాట్లాడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసి చదువు. దేవుని యొక్క వాక్యాన్ని తీసి చదివితే దేవుడు నీతో సూటిగా మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, రెండో దీపం ఏమిటి అంటే దేవుని వాక్యము. ఈ వాక్యం అనే దీపము మనలో వెలిగించబడుతూ ఉండాలి నిత్యము. ఒక్కరోజు కాదు, నిత్యము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ వాక్యము మన శరీరములో, మన యొక్క నరాల్లో, కండరాల్లో, మనలో దాగి ఉన్నటువంటి ఆ రక్తములో దాగి ఉన్నటువంటి ఆ యొక్క పాపపు స్వభావాలన్నిటిని కూడా రోజుకి దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఈ పాపపు శరీరములో నుంచి దేవుడు ఒక మార్త్య శరీరాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ఈ శరీరాన్ని దేవుని వాక్యంతో మనము దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఈ శరీరానికి ఏం కలుగుతుందంటే జీవం కలుగుతుంది. దేవుని వాక్యము శరీరంలో క్రియ చేసి దేవుని ఇష్టానుసారంగా మనం మార్చబడతాము. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో చదివేవారు, వినేవారు, గైకొనేవారు వీరు ఎవరు అంటే ధన్యకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనమందరం ధన్యులుగా మార్చబడాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, గైకొనాలి. ఈ మూడు కార్యాలు చేస్తే దేవుని బిడ్డలారా, మనము ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన రాకడలో మనము చక్కగా ఆయనతో కూడా యుగయుగాలు తరతరాలు ఆయన రాజ్యములో ఏలుబడి చేయుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అనేటువంటి దీపాన్ని కూడా నువ్వు వెలిగించుకోవాలి రోజు. ఈ వాక్యం అనే దీపాన్ని వెలిగించినప్పుడు నీ యొక్క జీవితం ధన్యకరమైనటువంటి జీవితంగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట ఉంది, తీసి చదువుదండి. మత్తయి సువార్తమానంలో ఉంటుంది, నీ దేహమునకు దీపము కన్నే అని. 6:22. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేహమంతయు కూడా వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీపాలు, చాలా దీపాలు ఉన్నాయి. మూడవదిగా మనం చదివితే కన్ను అనేది ఒక దీపం అంట. దేహం అంతటికి అనగా ఈ శరీరాన్ని అంతటికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దీనంతటికి దీపం ఏంటిది అంటే కన్ను అంట. ఈ కంటి విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఈ కళ్ళు గనక చెడిపోతే నీ దేహమంతా కూడా యుగయుగాలు నరకంలో పడిపోయి వేదనను అనుభవిస్తావు. అగ్ని ఆరని పురుగు చావనటువంటి ఆ నరకములో ఉంటుంది. ఎప్పుడు కన్ను చెడిపోయినప్పుడు. ప్రతి మానవుడు కూడా కంటి ద్వారా ఆలోచనలోకి వచ్చి, ఆలోచనల ద్వారా శరీరంలోకి వచ్చి, శరీరం ద్వారా హృదయంలోనికి వచ్చి దేహమంతా కూడా చీకటిమయంగా మార్చబడుతుందంట. ఏది? కన్ను చెడిపోవడం వలన. అందుకనే ఈ కంటితో మనం దేనిని చూడాలంటే దేవుని దర్శనాలు చూడాలి. ఈ కంటితో దేవుని యొక్క రాజ్యాన్ని చూడాలి. ఈ కంటితో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు చూడాలి.
ఈ కంటితో దేవుని యొక్క పరలోకపు యొక్క ప్రకటనలు చూడాలి, పరలోకపు దర్శనాలు చూడాలి. ఈ కంటినిచ్చింది దేవుని కొరకు. కానీ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న వాటన్నిటిని చూడటానికి కాదు ఇచ్చింది. సినిమాలు చూడడానికి, సీరియళ్ళు చూడడానికి, జోకులు చూడడానికి, అపవిత్రమైన వాటన్నిటిని చూడటానికి కాదు కన్నులు ఇచ్చింది. దేవుని యొక్క దర్శనాలు చూడడానికి, దేవుని యొక్క ఉద్దేశాలు చూడడానికి, దేవుని యొక్క పరలోకపు యొక్క ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాలను చూడటానికి దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు. బైబిల్ అంటుంది, ఇదిగో నీ కన్ను దేహమునకు దీపము. నీ కంటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే, నీ కంటిని నీ అదుపులో గనక పెట్టుకోకపోతే, నీ చూపులో నీకు ఒక ప్రతిష్ట లేకపోతే, నీ చూపు ద్వారా, నీ కళ్ళ ద్వారా నీ దేహం అంతా కూడా చెడిపోయి నరకానికి వెళ్ళిపోతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కళ్ళు ఎలాగున్నాయో ఒకసారి గమనించుకోనండి. కంటితో మనం వేటిని చూస్తున్నాము? మన కళ్ళు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నవా? సొలొమోను భక్తుడు ఏమంటాడంటే, నా కంటితో నేను చూడకూడని వాటన్నిటిని చూశాను, ఇంకా చూడలేనిదంటూ ఏది లేదు అన్నాడు. అన్ని చూసి చూసి చివరికి కొత్త నిబంధనలో తన పేరు లేకుండా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు భక్తుడు ఏమంటాడంటే, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. ఈరోజు నీ కంటికి ఒక నిబంధన ఉందా? నీ కంటిని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నావా? నీ కంటిని దేవుని కొరకు ప్రతిష్ఠించుకొనకుండా లోకంలో ఉన్న వాటిని, సినిమాలు, సీరియళ్ళు, రకరకాల వాటన్నిటిని కంటి ద్వారా చూసి తలంపుల్లోనికి తెచ్చుకొని, తలంపుల ద్వారా శరీరంలోనికి తెచ్చుకొని, శరీరం ద్వారా హృదయం అంతా కూడా చెడిపోయి, ఆ చెడిపోయినటువంటి ఆ దేహం అంతా కూడా ఒకరోజు నిత్య నరకానికి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కన్నును కూడా మనము వెలుగుమయంగా మార్చుకొందుము గాక. ఒకరోజు హాగరు అబ్రహాముని ఇంటిని విడిచి నీళ్ళ తిత్తిని తీసుకొని, ఆహారాన్ని తీసుకొని, చంటి బిడ్డను చంకలో వేసుకొని అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంది. అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఆ ఆహారం అయిపోయింది, త్రాగడానికి నీళ్లు కూడా అయిపోయాయి. నడిచి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ నడిచి ఒక ప్రాంతానికి వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక నడవలేక, ఓపిక లేక, తన చేతిలో ఉన్నటువంటి ఆ చంటి బిడ్డను తీసుకొని అల్లంత దూరాన విసిరి కొట్టింది. ఆ చిన్న బాబును అలాగ విసిరి కొట్టితే ఆ చిన్న బాబు పొదలో ఉన్నాడు. వాడు కేకలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఏమి ఇంకా అలిసిపోయి నేనేం చేయలేను, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది, నా యజమానునికి నేను లోబడి ఉన్నా, నా యజమానురాలికి నేను లోబడి ఉన్నా, నా జీవితం బాగుండేది కదా అని ఆలోచించి, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది అనేసి హాగరు ఏడుస్తూ ఒక బండ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఆ చిన్నవాడు కేకలు పెట్టుకుంటా ఏడుస్తూ ఉంటే ఆ చిన్నవాని కేకలు విని దేవుడు, ఆ చిన్నవాని కేకలు విని, వాడి మొరను విని దేవదూతను పంపాడంట. ఈ దేవదూతను పంపిన తర్వాత, ఈ దేవదూత పంపబడిన తర్వాత అంట హాగరుతో దేవదూత మాట్లాడుతూ ఏమంటూ ఉందంటే, హాగరుతో దేవదూత మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నప్పుడంట దేవుని బిడ్డలారా, ఈ హాగరులో ఉన్నటువంటి మూయబడినటువంటి ఆ కన్నులు అప్పుడు తెరవబడ్డాయంట. తెరవబడినప్పుడు అల్లంత దూరాన చూడగా ఒక చక్కటి ఓట కనబడుతూ ఉందంట. ఆ ఓట కనబడుతూ ఉండడానికి చక్కగా ఆ ఓట దగ్గరికి వెళ్ళి ఆ నీటిని తీసుకొని తాగి
తన బిడ్డను కూడా తీసుకొని తాగి తిరిగి క్షేమంగా మరలా ప్రయాణాన్ని కొనసాగించారు. ఈరోజు నీ కళ్ళకు మూయబడినటువంటి కళ్ళుగా నీ ఉండకూడదు. ఆత్మ నేత్రాలు మూయబడినటువంటి కళ్ళతో నీ ఉండకూడదు. ఇదిగో మూయబడిన ఆ కన్నులు నీలో ఉన్నంత వరకు నీవు దేవుని యొక్క దర్శనాలు కానీ దేవుని యొక్క కార్యాలు కానీ నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే నీ కంటితో నువ్వు తీర్మానం చేసుకుంటావో, ప్రతిష్ఠ చేసుకుంటావో, ఆనాటి నుంచి నీకు అనేక జీవజలపు ఓటులు కనబడతాయి. ఆ ఓటులలో ఉన్నటువంటి జలాన్ని తాగినప్పుడు నీ ప్రాణము సేద తీర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ దేహానికి దీపమై ఉన్నటువంటి కంటిని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకొందుముగాక. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి దీపం ఏమిటి? నరుని ఆత్మ. రెండవ దీపము దేవుని వాక్యము. మూడవది కన్ను. ఈ 3 దీపాలు వెలిగించబడాలి అంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకం నిత్యము వెలుగుతూ ఉండాలంటే దంచి తీసినటువంటి నూనె కావాలి. ఆ నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మను పొందుకుంటారో ఆనాటి నుంచి నీ యొక్క ఆత్మదీపం అనేకుల మధ్యలో వెలుగుగా మార్చబడుతుంది. ఆనాటి నుంచి నీలో వాక్యం ఎక్కువగా క్రియ చేస్తూ ఆ వాక్యం ద్వారా నువ్వు వెలిగించబడతావు. మూడవదిగా నీ కన్నుల ద్వారా కూడా నువ్వు వెలిగించబడతావు. ఇలాగ దేవుని బిడ్డలారా మనము నిత్యము వెలుగుతూ ఉండే దీపాలుగా మనం మార్చబడుదుముగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ